సరిగ్గా 12 రోజుల కింద పహల్గామ్లో అటాక్ జరిగిన సంగతి అండ్ అందులో 26 మంది ఇన్నోసెంట్ టూరిస్టులు చనిపోయిన సంగతి మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్ని రోజులు అవుతున్నా సరే ఆ టెర్రరిస్టులు ఎందుకు దొరకడం లేదు? మన ఇండియన్ ఆర్మీ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ హై అలర్ట్లో ఉన్నాయి. థర్మల్ కెమెరాస్ అండ్ డ్రోన్స్ని పెట్టి వెతుకుతున్నారు. ఈవెన్ సెక్యూరిటీ గ్రిడ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. బట్ ఈవెన్ దో ఇంత టెక్నాలజీ యూస్ చేసినా సరే ఆ టెర్రరిస్టులు మనకు ఎందుకు దొరకడం లేదు? దీనికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి పహల్గామ్ ఇట్ సెల్ఫ్. ఎందుకనంటే పహల్గామ్ చూడడానికి ఒక బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ల్యాండ్, కానీ దీని వెనకాల అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అంతే డేంజరస్గా ఉంటుంది. ఎందుకనంటే అక్కడ లోతైన లోయలు ఉన్నాయి, దట్టమైన అడవులు ఉన్నాయి అండ్ నిఠారుగా ఉండే పర్వత శ్రేణులు ఉన్నాయి. ఈ దట్టమైన అడవిలో విజిబిలిటీ నియర్లీ 10 మీటర్స్ వరకు ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో డ్రోన్స్ పెట్టి వెతకడం చాలా కష్టం. మరి ఈ సిచ్యువేషన్లో ఇండియన్ ఆర్మీ ఆ అడవి యొక్క ప్రతి ఒక్క అణువు ఫిజికల్గా వెళ్ళి చెక్ చేయాలి. ఇది చాలా స్లో ప్రాసెస్ అండ్ చాలా రిస్కీ ప్రాసెస్ కూడా. సెకండ్ రీజన్ అక్కడ ఉన్న సివిలియన్స్. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కొన్ని లక్షల మంది నివసిస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఇండియన్ ఆర్మీ ర్యాపిడ్గా సెర్చ్ ఆపరేషన్ని స్టార్ట్ చేయలేదు. ఎందుకనంటే సివిలియన్స్ ప్యానిక్కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ రీజన్ టెర్రరిస్ట్లే. ఎందుకంటే అక్కడ అటాక్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండే అండ్ అక్కడ అటాక్ జరుగుతుందని చెప్పేసి తెలుసుకొని మన బ్యాకప్ ఫోర్స్ అక్కడికి వెళ్లే లోపే టెర్రరిస్టులు అటాక్ చేసి పారిపోయారు. కానీ ఇదంతా జరిగిన తర్వాత కూడా కొన్ని వందల వేల మంది సర్చ్ చేస్తున్నా సరే వాళ్ళు దొరకడం లేదు. ఎందుకంటే దీనికి లోకల్ పీపుల్ సపోర్ట్ కూడా ఒకటి ఈ రీజన్ అయ్యి ఉండొచ్చు. ఇదంతా చూస్తుంటే ఇది ఒక ర్యాండమ్ అటాక్ లాగా లేదు, ఇది ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ అటాక్ లాగా ఉంది. టెర్రరిస్టులు అటాక్కి ముందు 1 వీక్ ముందు పహల్గామ్ మొత్తం జల్లెడ పట్టారు అండ్ బసారన్ అనే ఒక ప్లేస్ని స్పాట్ ఫిక్స్ చేశారు. ఎందుకనంటే ఆ ప్లేస్కి యాక్సెసిబుల్ ఓన్లీ బై ఫుట్, కాలినడక ద్వారానే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. సో ఇఫ్ సపోజ్ వాళ్ళు అటాక్ చేసినా కానీ ఆర్మీ ఫోర్సెస్ అంత స్పీడ్గా రీచ్ అవ్వలేరు కాబట్టి ఈ స్పాట్ని వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు నార్మల్ టెర్రరిస్టులు కాదు, వీళ్ళ టీమ్ని లీడ్ చేసేది ఒక మాజీ పాకిస్తాన్ ఆర్మీ SSG కమాండో. వీళ్ళు ప్రాపర్లీ ట్రైన్డ్ అండ్ వీళ్ళ దగ్గర శాటిలైట్ మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి కమ్యూనికేట్ చేసుకోవడానికి. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇండియన్ ఆర్మీకి రీసెంట్ గా ఒక బ్రేక్ త్రూ దొరికింది అండ్ అందులో గన్ ఫైరింగ్స్ కూడా అయ్యాయి అండ్ వాళ్ళు అనంతనాగ్ హిల్స్ లో దాక్కున్నది ఉన్నారని చెప్పేసి మనకు ఒక హింట్ అయితే దొరికింది. అండ్ వీళ్ళ అటాకింగ్ ప్యాటర్న్ ని చూడండి. 2024 లో 9 హిందూ పిలిగ్రిమ్స్ ని చంపారు అండ్ 2023లో 7 విలేజర్స్ ని చంపారు. అండ్ ఈ 2 కేసెస్ లో ఆ టెర్రరిస్టులు ఇప్పటి వరకు దొరకలేదు. ఈ టెర్రరిస్టులు వెల్ ట్రైన్డ్, వెల్ ప్లాన్డ్ అండ్ డేంజరస్ అటాకర్స్. ఇంకొక అటాక్ ని సహించే ఓపిక ఇంకా ఇండియాకి లేదు. ఈ టెర్రరిస్టులు ఎక్కడున్నా సరే వీళ్ళని పట్టుకొని అంతం చేయడమే ఇండియా యొక్క మెయిన్ అండ్ ప్రియారిటీ టాస్క్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. వీళ్ళు ఎంత తొందరగా దొరికితే మనకు అంత మంచిది. ఇలాంటి లైవ్ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను అనమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై.